డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు బీఏ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్కి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్ సోషియాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్లో ఏ విధంగా వస్తాయో ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. మోస్ట్లీ రిపీటెడ్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆధారంగా అయితే ఈ వీడియోలో ఉంటాయి. దానికన్నా ముందు కొంతమందికి లైక్ ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమందికి ఈ పేపర్ ప్యాటర్న్ కావచ్చు, ఏ సెక్షన్లో ఎన్ని రాయాలి అవి తెలియదు. ఒక 2 minutesలో అవి చెప్పేస్తాను. దాని తర్వాత మనకు ప్రతి చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి సోషియాలజీ పేపర్ వచ్చేసి మనకు 100 marks ఉంటుంది. మెయిన్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఇది. పాస్ మార్క్స్ వచ్చేసి 40 marks రావాలి 100కి. కాకపోతే మీరు కనీసం 50+ marks తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. టైం 3 hours ఉంటుంది. ఈ 100 marksలో మనకు 3 sections ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసి 10 questions ఇస్తారు. ఆ 10లో మీకు నచ్చిన 5 రాయాలి, టోటల్ 20 marks. సెక్షన్ బి ఉంటుంది, అందులో 5 రాయాలి. ఆ 5లో కూడా మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ఒక ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది, అందులో ఏ ఉంటుంది, బి ఉంటుంది, సెకండ్ ఉంటుంది, ఏ ఉంటుంది, బి ఉంటుంది. ఆ ఏబిలో ఒకటి రాయాలి. టోటల్ 5 questions రాయాలి, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇది 60 marks. నెక్స్ట్ లాస్ట్ సి సెక్షన్ వచ్చేసి 2 questions లాంగ్ ఆన్సర్. ఇది ఒక క్వశ్చన్ అయితే మీరు రాయాలి, 20 marks ఇది. ఇది మనకు సెక్షన్స్ గురించి. అండ్ ఎవరైతే బీఏ, బీకామ్, బీఎస్సీ వాళ్ళు ఉంటారో 2025కి సంబంధించిన లైక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ మన వెబ్సైట్లో కూడా ఉంటుంది. 30 rupees మాత్రమే ఉంటుంది. దట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎట్లా అడుగుతున్నారు క్వశ్చన్స్, మనము టెక్స్ట్ బుక్లో ఒక హెడ్డింగ్ ఉంటుంది, అక్కడ ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్ అవి కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ అప్డేట్స్, రిజల్ట్స్ కావచ్చు, హాల్ టికెట్స్ కావచ్చు, ఆ ఫాస్ట్ అప్డేట్స్ అందులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ తెలుగు మీడియం వాళ్ళు సపోజ్ ఈ సోషియాలజీ పేపర్ రాసేవాళ్ళు నేను ఇక్కడ రాసి పెట్టానండి. ఆ టెక్స్ట్ బుక్లో మనకు ఈ క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఉంది. ఎక్స్ప్లెయిన్ స్పెషల్ సబ్జెక్ట్స్ ఇన్ సోషియాలజీ ఉంది. అక్కడ మనకు 1.3లో ఉంటుంది. అట్లా మీరు నోట్ చేసుకోండి. అండ్ ఈ సోషియాలజీ సబ్జెక్ట్లో టోటల్ 5 blocks ఉంటాయి, టోటల్ 16 units. పాస్ మార్క్స్ కావచ్చు, కొద్దిగా ఈజీగా పాస్ అవ్వాలనుకుంటే కనీసం మీరు 3 blocks అయితే మీకు ఈజీగా ఉండే 3 blocks చూస్ చేసుకొని టోటల్ 10 units అయితే మీరు చదువుకొని వెళ్ళాలి. అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఒక 3 blocks 10 units చదువుకొని మీకున్న నాలెడ్జ్తో మీరైతే ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లింక్స్ అయితే అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫండమెంటల్స్ ఆఫ్ సోషాలజీ. బ్లాక్ 1లో మనకు యూనిట్ 1 వచ్చేసి ఫ్రెంచ్ అండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఆరిజిన్ అండ్ ఎమర్జెన్సీ ఆఫ్ సోషాలజీ. యూనిట్ 1లో వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు ఈ సీరియల్ ఆర్డర్గా చదువుకోండి. అంటే ఫస్ట్ క్వశ్చన్ అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, దీని తర్వాత సెకండ్ తర్వాత థర్డ్, అలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ విధంగా మీరు చదువుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ స్పెషల్ సబ్జెక్ట్స్ ఇన్ సోషాలజీ. ఈ క్వశ్చన్ని మనం డిఫరెంట్ వేస్గా వాళ్ళు అడగచ్చు. స్పెషల్ సబ్జెక్ట్స్ ఆఫ్ సోషాలజీ, రైట్ అబౌట్ స్పెషల్ సబ్జెక్ట్స్ ఆఫ్ సోషాలజీ. ఎట్లన్నా అడుగుతారు. మనకు స్పెషల్ సబ్జెక్ట్స్ ఇన్ సోషాలజీ అది ఒక్కటి చదువుకుంటే క్వశ్చన్ ఎట్లన్నా అడగని మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇంపాక్ట్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. థర్డ్ ఎక్స్ప్లెయిన్ ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఫోర్త్ రైట్ అబౌట్ ఆరిజిన్ అండ్ ఎమర్జెన్సీ ఆఫ్ సోషాలజీ. ఈ 3 అయిన తర్వాతనే ఇది వెళ్ళండి, లేకపోతే ఈ 3 చదువుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ యూనిట్ 2 డెఫినేషన్, నేచర్, స్కోప్ ఆఫ్ సోషాలజీ అండ్ రిలేషన్ విత్ అదర్ సోషల్ సైన్సెస్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ నేచర్ ఆఫ్ సోషాలజీ. ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు 2.3లో ఉంటుంది, అక్కడ మార్క్ చేసుకోండి. సెకండ్ ఎక్స్ప్లెయిన్ సోషల్ ఇంటరాక్షన్ అండ్ సోషల్ రిలేషన్షిప్. థర్డ్ రిలేషన్ బిట్వీన్ సోషాలజీ అండ్ అదర్ సోషల్ సైన్సెస్. ఇందులో చాలా ఉంటాయి. ఇందులో మీరు సోషల్ అండ్ ఆంథ్రోపాలజీ, సోషల్ అండ్ పొలిటికల్ సైన్స్ ఇవి చదువుకోండి, ఇవి ఇంపార్టెంట్. యూనిట్ 3 వచ్చేసి మనకు సోషాలజీ యాజ్ డిసిప్లిన్, సైంటిఫిక్ మెథడ్స్ అండ్ టూల్స్ యూజ్డ్ ఇన్ సోషాలజీ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు సోషాలజీ యాజ్ ఎ డిసిప్లిన్. ఇందులో మనకు అగస్టీ కామ్టే ఆర్ లా ఆఫ్ 3 stages. ఒక్కొక్కసారి లా ఆఫ్ 3 stages అడుగుతారు, లేదంటే అగస్టీ కామ్టే ఎక్స్ప్లెయిన్ సోషాలజీ రిగార్డింగ్ అని అట్లా కూడా అడుగుతారు. ఇందులో మళ్ళీ మనకు హర్బర్ట్ స్పెన్సర్ గురించి అండ్ కార్ల్ మార్క్స్ గురించి అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సైంటిఫిక్ మెథడ్, చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ క్యారెక్టరిస్టిక్స్ కూడా అడుగుతారు మనకు, ఇది 3.3లో ఉంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ సోషాలజీ. ఇందులో చాలా మెథడ్స్ ఉంటాయండి. ఒక్కొక్కసారి డైరెక్ట్ మెథడ్స్ అడుగుతారు, ఒక్కొక్కసారి ఈ మనకు ఇక్కడ అబ్జర్వేషన్ మెథడ్ అంటే ఏంది, కంపారిటివ్ మెథడ్ అంటే ఏంది, ఆంథ్రోపాలజీ మెథడ్ ఏంటి వాళ్ళే ఇస్తారు. ఇక్కడ 2 waysగా మనకు క్వశ్చన్ రావచ్చు. ఎక్స్ప్లెయిన్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ సోషాలజీ అని రావచ్చు, లేకపోతే ఎగ్జామ్ ఆంథ్రోపాలజీ అండ్ ఇంటర్వ్యూ అండ్ క్వశ్చనర్స్ అని అట్లా అడుగుతారు. ఇవి ఇంపార్టెంట్ మనకు.
నెక్స్ట్ బ్లాక్ 2 బేసిక్ కాన్సెప్ట్స్లో మనకు యూనిట్ 4 వచ్చేసి సొసైటీ, కమ్యూనిటీ, అసోసియేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు డెఫినేషన్ ఆఫ్ సొసైటీ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ. సెకండ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్. సో అందులో మనకు ట్రైబల్ అండ్ రూరల్ ఇంపార్టెంట్. థర్డ్ ఎక్స్ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అసోసియేషన్. ఫోర్త్ వాట్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూట్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇందులో ఇవి రెండు చదువుకోండి, టైం ఉంటే ఇవి చదువుకోండి. యూనిట్ 5 సోషల్ గ్రూప్స్ అండ్ ఇట్స్ టైపాలజీస్. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ డెఫినేషన్ ఆఫ్ సోషల్ గ్రూప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోషల్ గ్రూప్స్. సెకండ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్. సో ఇందులో జెమినిస్కేఫ్ అండ్ గిసెకాఫ్ట్ అండ్ ఇన్ అండ్ ఆఫ్ గ్రూప్, ప్రైమరీ అండ్ సెకండరీ గ్రూప్స్. సో ఇవి ఇంపార్టెంట్ మనకు. సో యూనిట్ 6 వచ్చేసి మనకు సోషల్ స్ట్రక్చర్, సోషల్ సిస్టమ్, సోషల్ ఆర్గనైజేషన్ అండ్ కల్చర్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్ స్ట్రక్చర్. ఇందులో సోషల్ గ్రూప్, సోషల్ నార్మ్స్, వాల్యూస్ ఇవి చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ ఇట్లా అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ సోషల్ గ్రూప్స్ అండ్ వాల్యూస్, సోషల్ నార్మ్స్ అండ్ వాల్యూస్. సెకండ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్ సిస్టమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, రైట్ అబౌట్ ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్ సిస్టమ్ అంటారు. థర్డ్ ఎక్స్ప్లెయిన్ ఎలిమెంట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్. ఫోర్త్ వాట్ ఈస్ మీన్ బై సోషల్ ఫంక్షన్. ఇది లాస్ట్ ఇంపార్టెంట్, ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. బ్లాక్ 3. సో బ్లాక్ 3లో వచ్చేసి సోషలాజికల్ ప్రాసెసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. యూనిట్ 7 సోషల్ కల్చర్ ప్రాసెసెస్ అండ్ సోషలైజేషన్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు డిఫైన్ సోషలైజేషన్. ఎక్స్ప్లెయిన్ స్టేజెస్ ఆఫ్ సోషలైజేషన్ అని అడగచ్చు, ఆర్ టైప్స్ ఆఫ్ సోషలైజేషన్ అని అడగచ్చు. సో ఇది కంప్లీట్గా చదువుకోండి, ఇందులో ఏదో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సెకండ్ ఎక్స్ప్లెయిన్ సోషల్ ప్రాసెస్ అండ్ ఇట్స్ టైప్స్. నెక్స్ట్ సోషల్ థియరీస్. సో థియరీస్ ఆఫ్ సోషలైజేషన్, సిగ్మండ్ ఫ్రెమెంట్స్ థీరం అండ్ సిహెచ్ కూలిస్ థీరం. ఇవి సెకండ్ ప్రియారిటీ, ఇవి రెండైతే చదువుకోండి, టైం ఉంటే చదువుకోండి. సో మళ్ళీ యూనిట్ 8 సోషల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు డెఫినేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యారేజ్. సెకండ్ డెఫినేషన్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యామిలీ. సో సెకండ్ ఎక్స్ప్లెయిన్ కిన్షిప్ టర్మినాలజీ. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్స్. సో ఈ 3 అయితే చదువుకోండి సరిపోతుంది, కాకపోతే ఇది కొద్దిగా ఇంపార్టెంట్, దీనికి ఇవ్వండి కిన్షిప్ టర్మినాలజీ అంటే ఏంది. సో 9th సోషల్ కంట్రోల్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఏజెన్సీస్ ఆఫ్ సోషల్ కంట్రోల్. ఇందులో మనకు లీడర్షిప్, ఫ్యామిలీ, రిలీజియన్, ఎడ్యుకేషన్, లా వాళ్ళని డైరెక్ట్ అడగచ్చు. అప్పుడు ఒక 4 రాస్తే సరిపోతుంది, లేకపోతే డైరెక్ట్ వాళ్ళు లీడర్షిప్, ఫ్యామిలీ, రిలీజియన్ గురించి రాయండి అని అడుగుతారు. సెకండ్ ఎక్స్ప్లెయిన్ డెఫినేషన్ అండ్ పర్పస్ ఆఫ్ సోషల్ కంట్రోల్. థర్డ్ ఎక్స్ప్లెయిన్ సోషల్ కంట్రోల్ అండ్ సెల్ఫ్ కంట్రోల్, సోషలైజేషన్ అండ్ సోషల్ కంట్రోల్. యూనిట్ 10 వచ్చేసి సోషల్ స్ట్రాటిఫికేషన్ అండ్ మొబైలిటీ అండ్ సోషల్ చేంజ్. సో ఇందులో మనకు ఎక్స్ప్లెయిన్ ఫార్మ్స్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్. సెకండ్ ఎక్స్ప్లెయిన్ సోషల్ స్ట్రాటిఫికేషన్. ఇక్కడ ఫార్మ్స్ అడుగుతారు, ఇక్కడ డైరెక్ట్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే ఏందో అడుగుతారు. థర్డ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోషల్ చేంజ్. ఫోర్త్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోషల్ చేంజ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ థియరీస్ ఆఫ్ సోషల్ చేంజ్. సో ఎవల్యూషనరీ థియరీస్ అండ్ ఈక్విలిబ్రియం థియరీస్. సో ఇందులో మనకు ఈ 1, 2, 3 చదువుకుంటే సరిపోతుంది, టైం ఉంటే మీరు ఎక్కువ క్వశ్చన్స్ అయితే చేసుకోండి. సో బ్లాక్ 4 వచ్చేసి మనకు సోషలాజికల్ థింకర్స్. యూనిట్ 11 అగస్టీ కాంటే అండ్ హర్బర్ట్ స్పెన్సర్. సో ఇక్కడ మెయిన్ ఎక్స్ప్లెయిన్ అగస్టు కమ్టే. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ సోషల్ ప్రోగ్రెస్ అండ్ లా ఆఫ్ 3 స్టేజెస్ ఆఫ్ లా ఆఫ్ హ్యూమన్ ప్రోగ్రెసెస్. థర్డ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అనాలజీ ఆఫ్ హర్బర్ట్ స్పెన్సర్ ఫర్ సోషాలజీ. ఫోర్త్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అలియనేషన్ అకార్డింగ్ టు కార్ల్ మార్క్స్. సో నెక్స్ట్ యూనిట్ 13 సో ఇమైల్ డుర్ఖిమ్ అండ్ మార్క్స్ వెబ్బర్ గురించి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డివిజన్ ఆఫ్ లేబర్ అకార్డింగ్ టు ఇమైల్ డుర్ఖిమ్. సెకండ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ బ్యూరోక్రసీ అకార్డింగ్ టు మ్యాక్స్ వెబ్బర్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బ్యూరోక్రసీ అనేది. ఇది చదివిన తర్వాత ఇది చదవండి, ఇవి రెండు ఇంపార్టెంట్, కాకపోతే దీనికి కొద్దిగా ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. సో లాస్ట్ బ్లాక్ అండి. సో బ్లాక్ 5 సోషలాజికల్ పర్స్పెక్టివ్స్. సో యూనిట్ 14 వచ్చేసి ఫంక్షనల్ పర్స్పెక్టివ్. ఫస్ట్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ స్ట్రక్చరల్ ఫంక్షనల్ పర్స్పెక్టివ్స్. సెకండ్ ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెంట్ ప్రెమిసెస్ అండ్
ప్రపోజిషన్స్ ఆఫ్ స్ట్రక్చరల్ ఫంక్షనలిజం. థర్డ్, ఎక్స్ప్లెయిన్ ఫంక్షనలిజం అకార్డింగ్ టు రాబర్ట్ మర్టన్. ఫోర్త్, ఎక్స్ప్లెయిన్ ఫంక్షనల్ నీడ్స్ హైలైటెడ్ బై హర్బర్ట్ స్పెన్సర్. నెక్స్ట్ యూనిట్ 15 వచ్చేసి కాన్ఫ్లిక్ట్ పర్స్పెక్టివ్. సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ కాన్ఫ్లిక్ట్ పర్స్పెక్టివ్. సెకండ్, ఎక్స్ప్లెయిన్ 4 ఎపోస్ ఆఫ్ ద టైమ్ అకార్డింగ్ టు కార్ల్ మార్క్స్. థర్డ్, ఎక్స్ప్లెయిన్ బేసిక్స్ ఆఫ్ ధరెండోర్స్ కాన్ఫ్లిక్ట్ థియరీ. 16, సో లాస్ట్ యూనిట్ సింబాలిక్ ఇంటరాక్షనిస్ట్ అండ్ పర్స్పెక్టివ్. ఎక్స్ప్లెయిన్ సింబాలిక్ ఇంటరాక్షన్ పర్స్పెక్టివ్స్. సెకండ్, ఎక్స్ప్లెయిన్ జార్జ్ హర్బర్ట్ మేడ్ థియరీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ఫినోమెనాలజీ. ఫోర్త్, ఎక్స్ప్లెయిన్ ఫినమాలజీ అండ్ ఇథమాలజీ. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో ఇదైతే మీరు చదువుకోండి, థర్డ్ వన్ ఇంపార్టెంట్. ఇది చదివిన తర్వాత ఇవి చదవండి. సో ఈ ఫినమాలజీ ఉంది కదా, ఇది చదివిన తర్వాత ఇవి 2 చదవండి టైం ఉంటే. ఇది సో ఇందులో అయితే ఈ 3 చదువుకుంటే సరిపోతుంది, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి, ఫినోమెనాలజీ. సో ఈ 16 యూనిట్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. సో మీరు ఫస్ట్ మీకు ఎక్కడెక్కడ ఈజీ అనిపిస్తున్నాయి, సో ఏవి కొద్దిగా ఓన్గా రాసుకోవచ్చు, ఏవి కొద్దిగా ఎక్కువ చదవాలి, అవి సెకండ్ ప్రియారిటీ ఇవ్వండి. కొన్ని ఈజీ మీరు ఫైండ్ అవుట్ చేసుకొని ఎక్కడైతే తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏవైతే కొద్దిగా ఓన్గా రాసుకోవచ్చు, దీనికి ఎంత ఎఫర్ట్ పెట్టలేము, ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు అనుకున్నవి మాత్రం మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకోండి. సో ఇందులో ఒక 10 యూనిట్స్ అయితే ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వండి. సో కనీసం 6, మరీ పాస్ మార్క్స్ కోసమే రాసేవాళ్ళు 6, ఒక 2 or 3 బ్లాక్స్ కంప్లీట్గా చదువుకొని వెళ్ళండి. ఇంపార్టెంట్ అన్ని చదివితే సరిపోతుంది. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా అవైతే మీరు రాసుకోవచ్చు. సో ఎవరికైతే ఈ సోషియాలజీ ఇంపార్టెంట్ పీడిఎఫ్ కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో దాని ద్వారా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 30 రూపీస్ మాత్రమే ఉంటుంది. అండ్ ప్రీవియస్ ఇయర్స్ 2025కి సంబంధించిన క్వశ్చన్స్ పేపర్స్ కూడా ఉంటాయి, ఆప్షనల్ అండ్ లాంగ్వేజెస్, అవి కూడా డౌన్లోడ్ చేసుకుంటే మీకు వే ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారో ఒక ఐడియా వస్తుంది. సో దట్ మీకు ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో సో ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.